అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా. కన్యా రాశి, మరి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు తర్వాత? జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నాడు. అందువలన కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమం, నవమము, తర్వాత భాగ్యములో రాజ్యస్థితిలోకి ఉన్నటువంటి ఈ యొక్క గురుడు లాభస్థితి కారకుడు అవుతున్నాడు. దీనివల్ల లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన గతంలో భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. తర్వాత కన్యారాశి వారు ముఖ్యంగా ఆదాయాల్లో కూడా వీళ్ళు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. వేరే వేరే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కలవకుండా ఉద్యోగరీత్యా అవనియండి, లేదా ఈ యొక్క ఫైటింగ్ల రీత్యా అవనియండి, వీళ్ళందరూ కూడా వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు కలిసి ఉండకుండా, లీగల్ సెపరేషన్ లాగా. అటువంటి వాళ్ళందరూ కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్స్ వద్దని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా బెట్టింగ్స్ ఆడుతూ ఇప్పుడు వీళ్ళంతా కూడా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే లాభ గురుడు కాబట్టి ఏ రంగంలోకి వేసినా సరే, అడవిలో తీసుకెళ్ళి వీళ్ళని పడేసినా సరే వీళ్ళందరూ కూడా సంపాదించడానికి, పికప్ అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితి కారకుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలలో వ్యాపారాలు, ఇక్కడికి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చేపల, రొయ్యల చెరువులు ఉన్నటువంటి వాళ్ళు చేపలు, ఫిష్ ఇవన్నీ కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మనం విదేశాలకి. సో ఆ బిజినెస్లో కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి ఉండడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మరి ఈ యొక్క రాహువు మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు డిసెంబర్ 5, 2026 సంవత్సరం తర్వాత పంచమ స్థితికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన కాస్త జాగ్రత్తగా వీళ్ళు పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉండాలి. రాహువు పంచమంలోకి వస్తాడు కాబట్టి సంతాన విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం డిస్కషన్స్, ఇలాంటి వితండవాదాలు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అండ్ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు కూడా బిలో యావరేజ్ కాకపోయినా యావరేజ్గా నడవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కిరాణా వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, ఈ యొక్క బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మరి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ సంపాదన అనేటటువంటిది వస్తుంది, సంపద అనేటటువంటిది. సో అష్టమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన కాస్త యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ అయినప్పటికీ కూడా అక్కడ కుజుడు మరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కాస్త తగ్గుతాయి, కానీ మొత్తం మీద యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా భార్య మానేసి, నువ్వు అమెరికా వెళ్తేనే నేను నీతో కాపురం చేస్తాను, లేకపోతే చేయలేను అని చెప్పేసి భార్య భర్తను బ్లాక్మెయిల్ చేయడమో, భార్య బ్లాక్మెయిల్ చేయడమో, ఈ కారణంగా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఈ యొక్క కన్యారాశి వారికి అందరికి కూడా వస్తుంది. కాబట్టి గురుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అందులో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం కాబట్టి వాళ్ళకి జరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే చిట్టి పాటల వ్యాపారాల్లో లాస్ అయిపోయామండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఏదో ఒకటి షూరిటీలు పెట్టి వీళ్ళు సంపాదన అనేటటువంటిది వీళ్ళకి చిట్టి పాటలు ఇవ్వాలి. అలా కనుక లేకపోతే కనుక వీళ్ళకి నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గోశాల, ఈ యొక్క ఆవుల్ని మేపడము, ఇలాంటివన్నీ కూడా జంతువుల్ని మేపడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి మనము ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది అని మనం చెప్పవచ్చు.
అయితే ఈ యొక్క శని గ్రహము సప్తమ స్థితిగతులు అవడం వల్ల పార్ట్నర్స్, వ్యాపార భాగస్వాములు ఇలాంటి వాళ్ళందరితో కూడా వాగ్వివాదాలకు దారి అవ్వడము జరుగుతాయి. అని ప్రభుత్వ పరంగా ఎవరేమీ మిమ్మల్ని చేయలేరు. ఈ రకంగా మీరు ప్రభుత్వ ఉన్నతాధికారులైతే కనుక ఎవరైతే ఈ యొక్క వాళ్ళు విదేశాలకు రానటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని విదేశాలకు పంపిస్తామండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దొంగ ఏజెంట్ల, నిజమైన ఏజెంట్ అలా చేయరు. సో అటువంటి వాళ్ళందరి యొక్క జాతకాలు కూడా బాగున్నాయి. కాబట్టి వీటితో ఈ యొక్క కన్యా రాశి వారితో అసోసియేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నమాట. ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యపరంగా చట్ట నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి, పీసీఓఎస్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లమ్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కన్యా రాశి వారి గురుగారు ఏ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది? ఇప్పుడు కన్యా రాశి వారికి మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ తెల్లవారుజామున చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.